ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను పెన్షన్లకు మొదటి తారీఖునే ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 31,000 పైచీలకు ఉద్యోగాలకు నియామక పత్రాలను అందజేశామని అన్నారు. ఇక మరో 30,000 పైచీలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇచ్చామని గుర్తు చేశారు. ఇంకొక మాట నేను గర్వంగా చెప్పగలను. గత 8 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల యజమాని రాష్ట్ర ప్రభుత్వం. ఆ యజమాని ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీత భత్యాలు ఇవ్వకపోతే ఆ యజమాని పట్ల విశ్వాసం కోల్పోతాడు ఉద్యోగి. ఏ విధంగా అయితే ప్రైవేట్లో వ్యక్తుల దగ్గర ఉద్యోగాలు చేసుకునే కుటుంబాలు యజమాని మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే, జీతం ఎప్పుడొస్తుందో తెలియకపోతే ఆ కుటుంబం యొక్క ప్రణాళికలు వేసుకోవడానికి కష్టమవుతుంది. కానీ 8 సంవత్సరాల ఆనాటి పార్టీ ప్రభుత్వం ఎప్పుడు జీతభత్యాలు ఇస్తాలో తెలియని గందరగోళ పరిస్థితి సృష్టిస్తే, అధికారం చేపట్టిన వెంబడే ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక నిబద్ధత పాటించి ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు జీతభత్యాలు ఇచ్చే విధంగా, మొదటి తారీఖు నాడు ఖచ్చితంగా మీ ఖాతాలో మీ జీతం పడే విధంగా ఈ ప్రభుత్వం పట్ల మీకు సంపూర్ణమైన విశ్వాసం కల్పించడానికి ప్రయత్నం